దిబ్బలు సార్ జగనన్న లేఅవుట్లకి తోలుతుంటే ఇసుక దిబ్బలు ఆపాం సార్ అప్పుడు ఆపితే ఏమైందంటే వాళ్ళు ఆపినట్టు ఆపి తర్వాత అధికారులతో వచ్చి సార్ సీఏ గారు ప్లస్ తహసీల్దార్ గారితో వచ్చి మళ్ళీ దగ్గర నుండి చూపించారు సార్. అప్పుడు మేము వెళ్ళి హైకోర్టులో వేసాం సార్. హైకోర్టులో వేస్తే కలెక్టర్ గారిని నివేదిక ఇవ్వాలని కోరారు సార్. ఆ తర్వాత నెక్స్ట్ 1980లో సార్ మాకు పట్టాలు ఇచ్చారు సార్ భూమికి. చెప్తాను అది మొత్తం 1980 సార్. అవి మామూలుగా వాళ్ళు గవర్నమెంట్ కోర్టు ల్యాండ్ అని ఆక్రమించుకుని మాకు నష్టపరిహారం లేదు, ప్లస్ దానిలోకి రావట్లేదు. పక్కన ఉన్న గ్రామ పంచాయతీకి ఏమో మామూలుగా నష్టపరిహారం ఇచ్చారు, కరగ్రహారం అనే పంచాయతీకి. ఈ సముద్ర తీర ప్రాంతంలో ఇసుక దెబ్బలు ఉంటాయి. ఎంత ఎత్తుంటాయి సార్? 10 అడుగులు ఎత్తుంటాయి సార్. దానివల్ల మామూలుగా అమాసాను గవర్నమెంట్ అయ్యాలో సార్ వాటర్ ఊళ్ళోకి వచ్చేసి ఊరంతా పడైపోతుంది. ఇప్పుడు ఇంతవరకు సహజంగా అయి ఉండటం వల్ల సార్. అవును సార్. సార్ ఇంతవరకు సహజంగా అయి ఉండటం వల్ల ఊళ్ళోకి ఏది రాలేదు. తుఫాన్లు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, బీచ్ తుఫాన్ల నుంచి వచ్చినా సరే ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు సరసరి వాటర్ వచ్చేస్తుంది సార్ లోపలికి. నుంచి 3 కిలోమీటర్లు వేరు సార్. మొన్నకాల వర్షానికి పోయినాయి సార్ వేరుశనగ. పక్కన మరాడు సార్. ముఖ్యంగా ఇది మచిలీపట్నం తీర ప్రాంతం గ్రామాలకు సంబంధించింది. ఈ ప్రత్యేకమైన సమస్య ఇసుక దోపిడీ అనే దాని గురించి మాట్లాడుతూ జనసేన మాట్లాడుతుంది గత కొంతకాలంగా. మన ఎర్రమట్టి దిబ్బల్లాగా, వైజాగ్లో ఎర్రమట్టి దిబ్బల్లాగా ప్రతి తీర ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఇసుక దిబ్బలు ఉంటాయి. దాదాపు 10 అడుగులు ఎత్తుంటాయి. వీళ్ళు అడ్డగోలుగా అవి ఏంటంటే సహజంగా రక్షణ కవచాల్లో ఉంటాయి, రక్షణ వలయాల్లాగా. ఈ ఆటుపోట్లకి, అమావాస్యకి, పౌర్ణమికి ఆటుపోట్లకి నీరు లోపలికి రాకుండా, అడ్డుపడితే గ్రామాల్లోకి రాకుండా వీళ్ళు అడ్డగోలుగా తవ్వేయటం వల్ల సహజ సిద్ధంగా ఏర్పడ్డ రక్షణ కవచాలని, ఇసుక దిబ్బల్ని తవ్వేయడం వల్ల వస్తున్న సమస్య రైతాంగం నష్టపోతూ ఉంది. ఆ ఉప్పు నీరు అక్కడ ఆగిపోవాల్సింది ఈ ఇసుక దిబ్బలు ఉన్నప్పుడు ఆగిపోయాయి. అవి ఈవెన్ దివిసీమ తుఫాన్ సమయాల్లో కూడా ఇసుక దిబ్బలు రక్షణ కవచాలకు నిలబడాయి. ఈ రోజున చిన్నపాటి పౌర్ణమి అమావాస్య ఆటుపోట్లు కూడా నీళ్ళు లోపలికి వచ్చేస్తూ ఉన్నాయి. సమస్య ఏం జరుగుతూ ఉందంటే రైతాంగానికి ఈ వేరుశెనగ పంట కానీ ఆకుకూరల పంట వేస్తున్నప్పుడు ఆ ఉప్పు నీరు వచ్చేసి లోపలికి మొత్తం పంట కూడా తుడిచిపెట్టిపోతూ ఉంది. ఇది ఎన్నిసార్లు కలెక్టర్కి అభ్యర్థించినా కానీ, స్థానిక ప్రజాప్రతినిధులకు అభ్యర్థించినా కానీ, అభ్యర్థులను పంపినా కానీ న్యాయం జరగట్లేదు. ప్రతిసారి అడ్డగోలుగా సహజ వనరులకు సంబంధించి సహజ క్రమంగా ఉన్న ఇలాంటి రక్షణ వలయాల్ని, రక్షణ కవచాలను తీసేస్తే దీనికి చాలా తీవ్రమైన చట్టాలు అయితే తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాగా అంటే కొంచెం ఎక్స్ట్రీమ్గా చెప్తున్నప్పటికీ కూడా నిజంగా ప్రపంచం అంతా కూడా సహజ వనరుల్ని ఎంత పరిమితిలో వాడుకోవాలి, సహజంగా ఏర్పడి ఇలాంటి రక్షణ వలయాలని ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఎలా చూసుకోవాలనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా సదస్సులు జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగానే ప్రత్యేకమైన ఇండియన్ పీనల్ కోడ్లో బలమైన శిక్షా స్మృతిలో, భారతీయ శిక్షా స్మృతిలో చాలా బలమైన చట్టాలు తీసుకురావాలి. ఇలాంటి వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు పడాలి. అలాగే అభ్యర్థనలు ఇచ్చి ఐఏఎస్లకు కూడా ఇది ఒక గుణపాఠం కావాలి. ఐఏఎస్లు కూడా అర్థం చేసుకోవాల్సింది ఇది మీ బాధ్యత. ఇది భారతదేశపు ఆస్తుల్ని కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఐఏఎస్లకు ఉంది, అధికారులకు ఉంది, రెవెన్యూ వ్యవస్థకు ఉంది. మీరు ఇట్లా అడ్డగోలుగా రాజకీయ నాయకులు మాటలు వినేసి ప్రభుత్వాస్తుల్ని రక్షించాలని, సహజ వనరులను రక్షించాల్సిన మీరు కూడా దీంట్లో మాకు సంబంధం లేదని చేతులు కట్టుకొని చూస్తే ఇలాంటి వాళ్ళకు కూడా బాధ్యత వహించేలాగా భవిష్యత్తులో బలమైన చట్టాలు తీసుకొస్తామని నేను మీకు ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఎందుకంటే చాలా ఆవేదనతో కూడింది. మనకు అధికారులు రక్షించరు, ఇంకా రాజకీయ నాయకులు ఉన్న వ్యవస్థ అంతా కుళ్ళిపోయింది. కొత్త తరానికి వచ్చేటప్పటికి ఏమి లేదు, గుంతలు బావులే ఉంటాయి తీర ప్రాంతంలో ఉంటాం. సో అందుకని ఖచ్చితంగా ఈ సమస్యను చూద్దాం. ఈరోజు మీరు చెప్పారు కాబట్టి దీని దృష్టిలో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. లేని సమయంలో మటుకు పర్మనెంట్ సొల్యూషన్స్ అయితే వెతకాల్సిన అవసరం అయితే ఉంది. దీని గురించి ఖచ్చితంగా దాన్ని ఆ దిశగా నేను దీన్ని తీసుకెళ్తాను. ఎందుకంటే ఇది కూడా నాకు జనసేన మీరు సిద్ధాంతాల్లో కూడా పర్యావరణానికి హాని కలగకుండా సాధ్యమైన తక్కువ హానితోటి అభివృద్ధి జరగాలి అనేది మేము మా సిద్ధాంతం కూడా.
ఖచ్చితంగా మీ తీర ప్రాంతాలు మేము కోతకు గురవకుండా రక్షించుకుంటామని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.